వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్లు, అంతర్జాతీయ కంపెనీలు, ఆధునిక జీవన శైలికి నిలయం. కానీ ఇన్ని హంగులున్న ఈ మెట్రో సిటీలోనే మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసే ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత ఎంత ప్రమాదంలో ఉందో చాటి చెప్పే ఈ సంఘటన ఇప్పుడు కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులోని మాడివాళ ప్రాంతంలో ఉన్న ప్రముఖ సంధ్యా థియేటర్లో ఈ వికృత ఘటన చోటు చేసుకుంది. తెలుగు సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఈ థియేటర్లో ఆదివారం నాడు ఒక ప్రత్యేక సందడి నెలకొంది. విక్టరీ వెంకటేష్ నటించిన ఎవర్ గ్రీన్ హిట్ నువ్వు నాకు నచ్చో సినిమా రిలీజ్ కావడంతో కుటుంబాలతో సహా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందరూ సరదాగా సినిమా చూస్తున్న సమయంలో ఒక కామాంధుడి వికృత ఆలోచన మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా చేసింది. థియేటర్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మహిళల వాష్రూంలో రహస్య కెమెరాను అమర్చి లోపల జరిగే దృశ్యాలను వీడియో తీస్తున్నాడు. మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా, వృత్తి పట్ల బాధ్యత లేకుండా అతడు చేసిన ఈ పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక మహిళ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అనుమానం వచ్చి పరిశీలించగా అక్కడ దాచిన కెమెరాను చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే ఆమె కేకలు వేయడంతో బయట ఉన్న ప్రేక్షకులు, ఇతర మహిళలు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఆగ్రహంతో ఊగిపోయారు. వాష్రూమ్ వెలుపల అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ ఉద్యోగిని పట్టుకున్నారు. అతడి దగ్గర ఉన్న ఫోన్ను తనిఖీ చేయగా అందులో రికార్డైన దృశ్యాలు చూసి జనాలు రగిలిపోయారు. ఎందుకు ఇలా చేశావు? నీ ఇంట్లో ఆడవాళ్లు లేరా అంటూ ఆగ్రహించిన జనాలు అతడిని దేహశుద్ధి చేసి మాడివాళ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ను, థియేటర్ సీసీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. థియేటర్ యాజమాన్యం పాత్రపై కూడా విచారణ జరుపుతున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరగటం వల్ల మహిళలు బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమా థియేటర్లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో సిబ్బందిని నియమించుకునేటప్పుడు వారి నేర చరిత్రను సరిచూస్తున్నారా? మహిళల భద్రత కోసం థియేటర్ యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలేమిటి? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇలాంటి నీచమైన పనులకు ఉపయోగిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళనకరంగా ఉంది. ఈ సందర్భంగా నిపుణులు మహిళలకు కొన్ని సూచనలు చేస్తున్నారు. హోటళ్లు, మాల్స్ లేదా సినిమా థియేటర్లో వాష్రూమ్లకు వెళ్లినప్పుడు మొదట అద్దాలు, లైట్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు మరియు తలుపు గొళ్లం దగ్గర ఏమైనా అనుమానాస్పద, అసాధారణమైన లేదా వింత వస్తువులు లేదా గుర్తులు ఉన్నాయేమో గమనించుకోవాలి. అనుమానం వస్తే మొబైల్ ఫ్లాష్ లైట్ వేస్తే ఒకవేళ సీక్రెట్ కెమెరా ఉంటే రిఫ్లెక్ట్ అవుతుంది. లేదా ఇంటర్నెట్లో దొరికే హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ను ఉపయోగించడం ద్వారా కొంతవరకు అప్రమత్తంగా ఉండవచ్చు. సమాజంలో ఒక మహిళ తన ప్రాథమిక అవసరాల కోసం వాష్రూమ్కు వెళ్లాలన్నా భయపడాల్సిన దుస్థితి రావడం అత్యంత విచారకరం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు పడితేనే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. మహిళల గోప్యత, భద్రతను కాపాడటం అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదు, ప్రతి పౌరుడు, సంస్థల బాధ్యత కూడా. మీ భద్రత దృష్ట్యా ఒక ముఖ్యమైన హెచ్చరిక: మీరు ఏదైనా పబ్లిక్ వాష్రూమ్ లేదా ట్రయల్ రూమ్ ఉపయోగిస్తున్నప్పుడు అక్కడి అద్దం దగ్గర మీ వేలిని ఉంచండి. వేలికి అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అది 2-వే మిర్రర్ అయ్యే అవకాశం ఉంది. అంటే అవతలి వైపు నుండి ఎవరో మిమ్మల్ని చూస్తున్నారని అర్థం. ఇలాంటి చిన్నపాటి మెలకువలతో అప్రమత్తంగా ఉండండి.